కల్పతరువు ధారావాహిక 11వ భాగం. రచన సురేఖ పులి. కథాపటనం మల్లవనపు సీతారాం కుమార్. జరిగిన కథ. బాబు దాడిలో సత్యలీల భర్త డిఎస్పి విశ్వం మరణిస్తాడు. మిగిలిన జీవితం ఒంటరిగానే గడపాలని నిర్ణయించుకుంటుంది సత్యలీల. చండీగఢ్లో సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ ఉద్యోగం సంపాదించుకుంటుంది. పక్క పోర్షన్ అచలాదేవితో పరిచయం ఏర్పడుతుంది సత్యలీలకి. అచల తన భర్త త్యాగి సోనీని సత్యలీలకి పరిచయం చేస్తుంది. నిజానికి అచల భర్త మరణించడంతో అత్తగారి ప్రోద్బలంతో మరిది త్యాగి సోనీతో వివాహం జరిపిస్తారు. పెళ్లికి ముందే ప్రజ్ఞతో కలవాలని కోరుతాడు ఆమె బావ పృథ్వీధర్. ఒప్పుకోదు ప్రజ్ఞ. పెళ్లి ప్రస్తావన తెస్తే తప్పించుకుంటాడు పృథ్వీధర్. ప్రజ్ఞ ఆరోగ్యం బాగుండకపోవడంతో ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కి మకాం మారుస్తాడు ఆమె తండ్రి నారాయణ. ప్రజ్ఞను కొందరు ఆకతాయిలు వేధిస్తూ ఉండడంతో తోడుగా తన అసిస్టెంట్ ఆనందని పంపుతాడు ఆమె తండ్రి స్నేహితుడు కేశవరెడ్డి. త్యాగితో విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు చెబుతుంది అచల. సత్యలీలతో పరిచయం పెరిగాక తనకు జస్ప్రీత్ అనే మరో స్త్రీతో సాన్నిహిత్యం ఉన్నట్లు అంగీకరిస్తాడు త్యాగి. అతనితో సిమ్లా వెళ్ళి ఆమెని కలుస్తుంది. అచలకు విడాకులిస్తే వారిద్దరూ చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవచ్చని వాళ్ళకు చెబుతుంది సత్యలీల. విడాకుల కాగితాల మీద అచల సంతకం చేస్తుంది. టూర్కి వెళ్లిన ప్రజ్ఞా తల్లిదండ్రులు ప్రమీల, నారాయణ తిరుగు ప్రయాణంలో మరణిస్తారు. ఆమెను కేశవరెడ్డి స్వంత కూతురులా చూసుకుంటాడు. తనకు ప్రజ్ఞ అంటే ఇష్టమని కేశవరెడ్డితో చెబుతాడు ఆనంద్. ఇక కల్పతరువు ధారావాహిక 11వ భాగం వినండి. అన్నా వదినలకు ఫోన్ ద్వారా వేరే ఇల్లు మారుతున్నామని చెప్పింది సత్యలీల. వాళ్ళు వేరే ఇల్లెందుకు, ఆ అమ్మాయి అచలాను తీసుకుని హైదరాబాద్ వచ్చేస్తే సంతోషిస్తామన్నారు. మరి అచల ఆమె పాప మనతోనే ఉంటారు, మీకు సమ్మతమేనా? ఇన్ని రోజులైనా మాకు పిల్లలు లేరు, మన ఇంట్లో సందడి మాకు సంతోషమే చెప్పారు వాళ్ళు. అన్నా, మీ గొప్ప మనసుకి చాలా థ్యాంక్స్. ట్రైన్ కంటే ఫ్లైట్లో తిరుగు ప్రయాణం బెటర్, సత్యప్రకాష్ సలహా ఇచ్చాడు. సరే, వీలుని బట్టి చూస్తాను. నాదొక చిన్న రిక్వెస్ట్. చెప్పమ్మా. నువ్వు వదిన ఇక్కడికి రండి, మనందరం కలిసి కట్రాలోని శ్రీ వైష్ణవీదేవి మందిరం చూద్దాం. అలాగే రిటర్న్ జర్నీలో మీతో పాటే హైదరాబాద్ వచ్చేస్తాను. ఐడియా బాగానే ఉంది. నా ఫ్రెండ్ సర్దార్ శరణ్జీత్ గారిని కూడా మన వెంట రమ్మందాం, మనకు తోడుగా ఉంటారు. సరేనా? విడమర్చి అచలకు సంభాషణ తెలిపింది సత్యలీల. మేడంజీ, మీ ఫ్యామిలీ అంతా విశాల హృదయులే అని అచల సత్యలీలను కౌగిలించుకొని భుజం మీద ముద్దు పెట్టుకుంది. 2 ఏళ్ల వ్యవధిలో సత్యలీల హోమ్ టౌన్కు తిరుగు ప్రయాణం. సత్యలీల ఎంతో మన్నికైన కొన్ని డ్రెస్సెస్ కొనుక్కుంది. అచల, మనం హైదరాబాద్లో బుటిక్ పెట్టి బిజినెస్ మొదలు పెడితే డ్రెస్ మెటీరియల్ బట్టలు ఇక్కడి నుంచే బస్సులో ఆర్డర్ చేద్దాం. ఇక్కడ ఏమీ లేవు సత్యజీ. లూధియానా, జలంధర్, అమృత్సర్ అటు సైడ్ అంతా ఇంకా చాలా బాగుంటాయి చెప్పింది అచల. అవునా? మరి అక్కడ నీకెవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ అడ్రస్లు, ఫోన్ నెంబర్లు తీసుకొని జాగ్రత్త చెయ్యి. అలాగే, అడ్రస్లు, ఫోన్ నెంబర్లు రాసుకొని ఇద్దరికీ కలిపి ఒక డైరీ పెడతాను. అనుకున్న ప్రోగ్రాం ప్రకారం జమ్మూ కాట్రా వద్ద గల శ్రీ వైష్ణవీదేవి మందిరానికి 2 ట్రావెలింగ్ టెంపోలు బుక్ చేశారు. ఒకటి సర్దార్ శరణ్జీత్ గారి ఫ్యామిలీ, మరో టెంపోలో సత్యప్రకాష్, జగదాంబ, సత్యలీల, అచల, జ్వాల. సత్యలీల దారిలో ట్రావెలింగ్ ఏజెన్సీ వాళ్ళిచ్చిన బ్రోచర్ తీసుకొని చదవడం మొదలుపెట్టింది. శ్రీ వైష్ణవదేవి ఆలయం ఉత్తర భారత్లోని జమ్మూకు సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికూట పర్వత శ్రేణిలో ఉంది. వైష్ణవదేవి ఆలయం చేరడానికి కాట్రా నుండి 14 కిలోమీటర్ల దూరం కొండ ఎక్కాలి. కొండ ఎక్కలేని వారి కోసం గుర్రాలు, డోలీలు, హెలికాప్టర్ సర్వీస్ కూడా ఉన్నాయి. భక్తులను గ్రూపులుగా విభజించి వారికి ఒక నంబర్ ఇస్తారు. దాని ప్రకారం భక్తుల్ని ఆలయంలోనికి అనుమతిస్తారు. ఆలయం లోపలికి సెల్ ఫోన్లు, కెమెరాలు, తోలుతో చేసిన ఏ వస్తువును అనుమతించరు. కనుక వాటిని కలిగి ఉన్నవారు వాటిని అక్కడే లాకర్లలో భద్రపరుచుకోవచ్చును. శ్రీ వైష్ణవదేవి 3 రూపాలు,
జనన మరణాలు ప్రసాదించే మహాకాళి, జ్ఞానాన్ని ఇచ్చే మహాసరస్వతి, ఐశ్వర్య అదృష్టాన్ని ఇచ్చే మహాలక్ష్మి. మరొక పక్కగా ఉన్న శిఖరం మీద భైరవనాథుని ఆలయం ఉన్నది. వైష్ణవీదేవి అమ్మవారు భైరవుని తల నరికివేసినప్పుడు తనను దర్శించిన వారు భైరవుని తప్పక దర్శిస్తారని వరమిచ్చింది. అందువల్ల భైరవ ఘాట్లో భైరవనాథ్ తల ఒక పిండ రూపంగా ఉంటుంది. వెళ్ళేది అక్కడికే కదా అనుకుని మధ్యలోనే చదవడం ఆపేసింది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కాట్రా చేరుకున్నారు. స్వల్పంగా భోజనాలు చేసి కొండదారిన కాలినడక మొదలుపెట్టారు. నవంబర్ నెల, నిండు పౌర్ణమి. దారి పొడుగునా దేదీప్యంగా వెలుగుతున్న కరెంటు దీపాలు. అక్కడక్కడ ఆకాశంలో తెల్లటి మబ్బులు కదులుతూ కొండ ఎక్కే ప్రయాణికుల్ని సున్నితంగా స్పృశిస్తూ కదిలిపోతున్నాయి. చలిగా లేదు, అట్లని ఉక్కగా కూడా లేదు. ఆహ్లాదకరమైన వాతావరణం. కొండ మలుపు నుండి కొంచెం వంగి చూస్తే లోయ. ఏమాత్రం నడక అదుపు తప్పినా లోయల్లో పడితే నామరూపం లేక మొటుమాయమవుతాం. కాలుష్యం లేని చుట్టూ పరిసరాల వలన శరీరం, మనస్సు సంతోషంతో అడుగులు పడుతున్నాయి. జై మాతాజీ అంటూ భజనలు చేస్తూ జనాలు కొండ ఎక్కుతున్నారు. నడవలేని వారు బక్కచెక్కిన గుర్రాలపైన సవారీ చేస్తున్నారు. బరువులు మోయలేని వారిని పల్లకీలు మోస్తూ ప్రయాణికుల గమ్యం చేరుస్తున్నారు. బక్కచెక్కిన గుర్రాలను, డొక్కలేని బోయిలను చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతోంది. కూటి కొరకు పాటు తప్పవు. అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకుంటూ అమ్మవారిని స్మరిస్తూ నడక సాగుతుంది. సర్దార్ సరణ్జీత్ వారి శ్రీమతి గారివి భారీ శరీరాలు. అందరిలోనూ వారే ఎక్కువ ఆయాసపడాలి. కానీ పడుచు పిల్లలు నడిచినంత హుషారుగా నడుస్తున్నారు. వాళ్ళ ఆరోగ్య రహస్యమేమిటో అని అడిగింది సత్యలీల. మాతా పైన నిలిపిన ఏకాగ్రత, ఆచరణలో పెట్టిన మనోవాంఛ. నవ్వుతూ చెప్పారు. వాళ్ళ మాటలు వినగానే అమాంతంగా అచల నడక ఆపి వాళ్ళిద్దరి కాళ్లకు దండం పెట్టింది. ఆరు మగులిద్దరూ హఠాత్ చర్యకు ఆశ్చర్యపడుతూనే ఆశీర్వదించారు. మీరు నన్ను కాపాడారు. ఇక నా భవిష్యత్తు కూడా ఆ మాత దయ కావాలని కోరుతున్నాను. కన్నీళ్లు పెట్టుకుంది అచల. సత్యలీల పైకి లేవనెత్తి అప్పున చేర్చుకుంది. కొండపైన ఎక్కుతున్న కొద్దీ పొన్నమి చంద్రుడు కూడా మనతో పాటే తోడుగా వస్తున్నట్లు ఉంది. మలుపు తిరిగితే మలుపు తిరుగుతున్నాడు, నడక ఆగితే నిలబడుతున్నాడు. ఈ దృశ్యం జ్వాలకు అద్భుతంగా తోచి చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేస్తోంది. కన్న కూతురు ముఖాన ఇంతటి ఆనందం చూసిన అచల అమితానందం చెందింది. సమయం సందర్భం చూసుకొని ప్రజ్ఞతో, అమ్మా, సంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతుకులాట అనే సామెత నాకు సరిగ్గా సరిపోతుంది. ఆనంద్ తన ఇష్టాన్ని చెప్పాడు. ఒకవేళ నీకు సమ్మతమైతే నేను. ఆనంద, అతను నాతో ఎన్నడూ ఇష్టంగా ప్రవర్తించలేదు. నేను కూడా అతనిలో మంచి స్నేహితుడిని చూశాను అంది ప్రజ్ఞ. అవును, ఆ మంచి స్నేహితుడు ఇక రాబోయే రోజుల్లో నీ భర్తగా నువ్వు అంగీకరిస్తావా? జవాబు చెప్పలేకపోతున్నది. కొంచెం సమయం తీసుకొని ఆలోచించి నిర్ణయం తీసుకో. పదనా, మీరు చెప్పండి, నేను కన్ఫ్యూజ్డ్ స్టేజ్లో ఉన్నాను. ప్రజ్ఞ కూర్చున్న చోటుకు కొంచెం దగ్గరగా జరిగి, అయితే విను, ఆనంద్ నాకు దూరపు చుట్టమే. చిన్నప్పటి నుండి తెలుసు. వాళ్ళ నాన్నగారు బతికి చెడ్డ మనిషి. అప్పుల బాధ తట్టుకోలేక ఇంట్లో నుండి పారిపోయాడు. ఉన్నాడో లేడో తెలీదు. ఇక తల్లి, కన్న పిల్లల ఆకళ్ళు అవసరాలు తీర్చలేక మంచాన ఊసురోమని దిగజారిన వేళ ఆనంద్ స్కూల్ ఫైనల్ చదువు పూర్తి కాగానే నా కిరాణా షాప్లో పనికి పెట్టుకున్నాను. చాలా బుద్ధిమంతుడు, పనిమంతుడు. వాళ్ళమ్మ చివరి రోజుల్లో 2 అమ్మాయిల పెళ్లిళ్ళు నా ఖర్చులతో యాదగిరిగుట్ట శ్రీ నరసింహస్వామి సన్నిధిలో జరిపించాను. ఆ తర్వాత వాడు ఒక్కడే, నేను ఒక్కడినే ఒకే చోట కిరాణా షాప్ చూసుకుంటూ ఉన్నాం. ప్రజ్ఞ తదేకంగా చూస్తూ మాటలు వింటోంది. కాఫీ కానీ టీ కానీ తాగుతామా పెదనాన్న? పెళ్లి ముచ్చట్లు ఇంకా మాట్లాడుకోవాలి. కాఫీ తీసుకురామ్మా. పొగరు సెగల ఘుమఘుమ కాఫీని నేలపైనే కూర్చుని ప్రజ్ఞ, కీళ్ల నొప్పులు ఉన్నందుకు పెదనాన్న సోఫాలోనే కూర్చుని తాగారు. ఇక మీ వయస్సును నేనెప్పుడూ అడిగే అవసరం రాలేదు. జాతకం గురించి దీర్ఘమైన నెట్టూర్పుతో నాకు వాటి మీద విశ్వాసం పోయింది. పెదనాన్న, ఆనంద్ నాకు భర్తగా సరిపోతాడా లేదా చెప్పండి. అతని బయోడేటా, హిస్టరీ, జాగ్రఫీ వద్దు. అంతా విని ఇప్పుడు మరత ప్రశ్న వేస్తున్నావా? అమ్మో, తెలివిగా అమ్మాయివే అని మాట దాటేశాడు.
నవ్వుతూ, మీరేమైనా తక్కువ? ఆనంద్ నాకు భర్తగా సరిపోతాడా లేదా చెప్పండి ప్లీజ్ అంటూ సోఫాలో కూర్చున్న కేశవరెడ్డి మోకాళ్ళపైన తల అంచింది. సిగ్గు బిడియం పక్కన పెట్టి, నేను నిర్ణయం చెప్పమ్మా, మనం ముగ్గురము ఈ విషయం మాట్లాడదామా? నేను నా డౌట్స్ అంటే తప్పకుండా అమ్మా అన్నాడు కేశవరెడ్డి. ఇంకా ఉంది కల్పతరువు ధారావాహిక 12వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు .com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు .com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మన తెలుగు కథలు .com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.